2025 సెప్టెంబర్ 7వ తేదీ భద్రా పౌర్ణమి రోజు అనగా భాద్రపద పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడడం చాలా విశేషం. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఏర్పడబోయే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు వస్తాయి. 2025లో ఆల్రెడీ 2 గ్రహణాలు వచ్చాయి, కానీ అవేమీ భారతదేశంలో కనిపించలేదు. ఈ చంద్రగ్రహణం 3వది. ఈ గ్రహణం తర్వాత 15 రోజులకు సూర్యగ్రహణం వస్తుంది, కానీ అది కూడా మనకు కనిపించదు. ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. కాబట్టి ఈ గ్రహణం మనకు చాలా అరుదైనది, శక్తివంతమైనది. అయితే ఈ గ్రహణం రోజున మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీకు ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారు. అంతేకాదు, మీ బంగారం తాకట్టులో ఉంటే దాన్ని విడిపించుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి ప్రతి కష్టము, నష్టము కూడా తీరిపోతుంది. ఈ గ్రహణం రోజున చేసే మందార చెట్టు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ జాతకాన్ని, మీ యొక్క తలరాతనే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా గ్రహణం రోజు అంటే గ్రహణ సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలు పోతాయి. మీరు బంగారము, భూములు కొనే యోగాలను పొందుతారు. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోనికి వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీనిని చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఈ సెప్టెంబర్ నెలలో 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12:19 ప్రారంభమై చంద్రగ్రహణం ముగియటంతో ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఈ సూతకాలం అనేది ఉంటుంది. ఈ సమయంలో మంత్రాలు జపించటము, దాన ధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అయితే గ్రహణం ముగిసే టైంకి మనం నిద్రలో ఉంటాం కదా. మధ్యరాత్రి 1:26 లేచి తలస్నానం వంటివి చేయకండి. నెక్స్ట్ డే సెప్టెంబర్ 8న 5 లేదా 6 గంటలకు ఆ టైంలో లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మీరు తలస్నానం చేసి ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఇక ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు, కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. గ్రహణం వీడిన మరుసటి రోజున అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. శివలింగ సందర్శనం చేయండి. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి.
స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు, కైంకర్యాలు అన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఇక విషయంలోనికి వస్తే మందార చెట్టు అనేది చాలా మంచి చెట్టు. మందార చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పులతో అల్లాడిపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ గ్రహణం రోజు పగటిపూట ఒక పని చేయండి. కొంతమందికి బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం ఎప్పుడూ తాకట్టులో ఉంటుంది. బంగారం అయితే చేపించుకుంటారు, కానీ ఒంటి మీద వేసుకునే అవకాశం ఉండదు. బంగారం అంతా కూడా తాకట్టులో ఉంటుంది. అలా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలంటే ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ పని వెనుకబడిపోతూ ఉంటుంది. చివరికి వడ్డీలు పెరిగి బంగారం అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసుకోవడానికైనా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికైనా ఈ మందార చెట్టు పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు, కొంతమందికి భూమి కొనుగోలు చేయాలని కోరికలు ఉంటాయి. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి కొనుగోలు చేయలేరు. ఒక చిన్న ఇల్లన్నా ఉంటే చాలు అని అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా భూములు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి. బాగా సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీరు తెలుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ, పసుపు రంగు ఇలాంటి రంగులలో ఉండేవి వేసుకోండి. అంతేగాని నలుపు రంగు బట్టలు మగవారైనా, ఆడవారైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోకూడదు. ఈ గ్రహణం రోజు చక్కగా పగటి సమయంలో మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. ఇలాంటి గ్రహణాల కోసం పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈరోజు పగటి సమయంలో అంటే సాయంత్రం 6 లోపు మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. అయితే 6 గంటలు దాటిన తర్వాత మాత్రం మందార ఆకును కొయ్యొద్దు. గుర్తుంచుకోండి, పూలు కూడా కొయ్యకూడదు. సాయంత్రం 6 లోపే ఆకును కోసేసుకోండి. 6 దాటిన తర్వాత చెట్లు నిద్రించే టైం కాబట్టి ఆ సమయంలో మందార చెట్టును కదిలించకూడదు. కదిలిస్తే పాపం తగులుతుంది. ఈ పరిహారానికి మనకు మందార ఆకు అనేది 1 కావాలి. కాబట్టి మందార ఆకును సాయంత్రం 6 లోపే కోసుకొచ్చుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఇక పరిహారం మీరు సాయంత్రం వరకు చేసుకోవచ్చు అన్నమాట. సాయంత్రం 6 లోపు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక చెంబుడు నీటిని పోయండి. ఒక రాగి చెంబుతో కానీ, ఇత్తడి చెంబుతో కానీ చెంబుడు నీటిని పోయండి. పోసి మందార చెట్టును తాకి నమస్కారం చెప్పుకోండి. నమస్కారం పెట్టుకుని తర్వాత మీరు ఒక ఆకును కోసుకోండి. ఆకును కోసేటప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో అది సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు తీరాలని, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలని, లేకపోతే బంగారం కొనుగోలు చేసుకోవాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని, ఒక పొలం కొనుక్కోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోండి. లేకపోతే ఆరోగ్యం బాగుండాలని, మనశ్శాంతి ఉండాలని, బాగా కలిసి రావాలని, లేకపోతే కొంతమందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారు వివాహం త్వరగా అవ్వాలని, సంతానం కలగాలని, ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఉద్యోగం రావాలని, ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఆకును కొయ్యండి. ఒకవేళ మందార చెట్టు మీ ఇంట్లో లేకపోతే పక్కనైనా కోసుకోవచ్చు. వేరే వాళ్ళ చెట్టు దగ్గరైనా ఆకును కోసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అనేది ఉండదు. అలా ఒక ఆకును కోసుకొచ్చుకొని కాస్తంత పసుపు నీటితో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ ఆకుకు ఖచ్చితంగా కాడ కూడా ఉండాలి. అలా ఆకును కోసుకొచ్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక పావు గంట ముందు 3 సార్లు మీరు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని బియ్యపు పిండి ఉంటుంది కదా, ఒక గుప్పెడు బియ్యపు పిండిని తీసుకోండి. బియ్యపు పిండే కావాలి. బియ్యపు పిండే ఎందుకు కావాలి అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి బియ్యం నుంచి పిండి తయారవుతుంది కాబట్టి బియ్యపు పిండి శక్తివంతమైనది. ఆ గుప్పెడు బియ్యపు పిండిలో కాస్త బెల్లం కలిపినటువంటి నీటిని కలిపేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలాగా చేయండి. అంటే బెల్లంతో చేసేటటువంటి బియ్యపు ముద్ద పిండితో ముద్దలాగా చేసేసి దాని మీద 1 స్పూన్ నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా ఆ బియ్యపు పిండి ముద్ద మీద చల్లేసేయండి. లేదా పిండిలోనే నల్ల నువ్వులు కలిపి అయినా సరే ముద్దలాగా చేసేయండి. ఎందుకంటే నల్ల నువ్వులు మనకు చక్కగా చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి.
బియ్యపు పిండిలో బెల్లం కలపటం వల్ల తీపి పదార్థంగా మారుతుంది. ఆ ముద్ద అనేది తీపి పదార్థంగా మారుతుంది. కాబట్టి తీపి అంటే మన జీవితంలోకి మంచిని తీసుకురావడానికి బెల్లం కూడా బాగా పనికి వస్తుంది. బెల్లం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు తీసేసుకోవచ్చు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వినొచ్చు. కాబట్టి ఇలా బెల్లం నువ్వులతో కలిపినటువంటి బియ్యపు పిండి ముద్దను మందార ఆకు మీద పెట్టండి. ఆ తర్వాత ఈ మందార ఆకును ముద్దతో సహా తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గ్రహణ కిరణాలు, చంద్రకిరణాలు పడే చోట పెట్టేయండి. ఆ ఆకుకు ముద్దకు ఒక నమస్కారం చేసేసి వదిలివేయండి. గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక 5 నిమిషాల ముందే ఈ పరిహారం అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆ ఆకును మరుసటి రోజు అనగా గ్రహణం మరుసటి రోజు తీసి ఆ ఆకును పిండి ముద్దను మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకు తినిపించేయాలి. మీరు చక్కగా ముందు ఆవును తాకి నమస్కారం చేసుకుని ఆవుకు ఈ ముద్దను పెట్టాలి, ఆహారంగా తినిపించాలి. ఒకవేళ ఆవు ఆకును తినకపోతే బలవంతంగా ఆకును పెట్టొద్దు. జస్ట్ ఆ ముద్ద వరకు మాత్రమే మీరు పెట్టేసేయండి, సరిపోతుంది. ఆవుకు తినిపించేసేయండి. ఆవు ఆకును తినకపోతే పారే నీటిలో పడవేయండి. మనం మందార ఆకులో పెట్టి తినిపించటం వల్ల మనకు శక్తి బాగుంటుంది. అంటే విస్తర ఆకులో మనం భోజనం చేస్తే ఎంత బాగుంటుందో అలాగే మందార ఆకులో పెట్టి ఆవుకు తినిపించటం వలన ఈ ముద్ద మనకు ఉన్నటువంటి కష్టాలు, దోషాలు తొలగించేస్తుంది. ఆవును తాకి నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్య కూడా పోవాలని చెప్పుకోండి. ఆకును మాత్రం పారే నీటిలో పడవేయండి, లేదా ఎవరూ తొక్కని చోటైనా సరే పడేసేయండి. ఇలా చేయటం వల్ల ఆ గ్రహణ ప్రభావంతో మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా మీరు కొత్త ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా మీరు కోరుకున్న బంగారం చేపించుకోవటం కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పులు తీర్చుకోవడానికి కానీ ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇలా చేసి చూడండి, మీరు పట్టిందల్లా కూడా బంగారంగా అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునే పరిహారం. ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేయగలిగినటువంటి పరిహారం. ఈ పరిహారం చేస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా క్షణాల్లో మాయమైపోతాయి. ఎందుకంటే మందార చెట్టు ఆకుతో చేసేటటువంటి పరిహారం బాగా సిద్ధిస్తుంది. అసలు మందార చెట్టు అంటేనే నెంబర్ 1 దేవతా వృక్షం. కాబట్టి ఇలాంటి చెట్టు ఆకుతో గ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం, శివపార్వతుల యొక్క ఆశీర్వాదం, అలాగే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసి మీ యొక్క తలరాతనే మార్చుకోండి. మీరు కోరిన విధంగా ఇల్లు, బంగారము కొనుక్కొని మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి, తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్యకైనా చేసి తీరాలి. పితృపక్షంలో పూర్వీకులను భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ శ్రాద్ధం కేవలం పూర్వీకుల ఆత్మశాంతి కోసం మాత్రమే కాకుండా వారి పట్ల మనకు ఉన్న గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. పితృపక్షంలో పూర్వీకుల శ్రాద్ధం చేయటం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని, అన్ని రకాల ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. పితృపక్షాల సమయంలో పిండ ప్రదానం చేసేవారు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ముందుగా స్నానం చేసి
పూజా స్థలంలో కూర్చొని మీ పూర్వీకులను స్మరించుకోవాలి. పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పిండదానంగా ఉన్న ఆహారాన్ని ఆవులు, కుక్కలు, కాకులు లేదా చీమలకు పెట్టొచ్చు. పితృపక్షం నాడు శ్రాద్ధం చేయకపోతే పూర్వీకులు సంతోషించరని, వారికి శాంతి లభించదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే పూర్వీకులకు తర్పణం చేస్తారు. ఇలా చేయటం వల్ల పూర్వీకులు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తారు. శాస్త్రాల ప్రకారం పితృపక్షంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ పక్షంలో ఎలాంటి కొత్త పని చేసినా, శుభకార్యం చేపట్టినా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగదని నమ్ముతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ పితృపక్షంలో కంటే మహాలయ పక్షం పూర్తయ్యే వరకు కూడా ఆడవాళ్ళు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. కాదని చేస్తే ఇల్లు నాశనమవుతుంది. పితృదేవతల శాపానికి గురి అవుతారు, కష్టాల పాలవుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి పితృపక్షం పూర్తయ్యే వరకు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహాలయ పక్షంలో పితృదేవతలకు ఇష్టమైన పనులు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృపక్షంలో మరణించిన పెద్దల పేరు మీద అన్నదానం చెయ్యాలి. వారి పేరు మీద గోసేవ చెయ్యాలి. మహాలయ పక్షంలో మీ పెద్దలు ఏ రోజు మరణించారో ఆ తిథి రోజు ఇంట్లో మరణించిన పెద్దల ఫోటోను దక్షిణ దిక్కులో పెట్టి అక్కడ దీపం పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అగరవత్తులు వెలిగించి ఆ పెద్దలకు ఎంతో ఇష్టమైన పదార్థాన్ని వండి నివేదన చేయాలి. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. మహాలయ పక్షం 15 రోజుల్లో మీ పెద్దలు ఏ తిథి రోజు మరణించారో ఆ రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవాలి. శ్రాద్ధ కర్మలు చేస్తే పితృపక్షంలో కొన్ని పనులు చేయకూడదని మార్కండేయ పురాణం, దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. పితృకర్మలు చేయాలంటే ఉదయం, సాయంత్రం సమయంలో చేయకూడదు. మధ్యాహ్న సమయంలో చేయాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు చేయకూడదు. అలాగే పితృ కార్యం చేసేటప్పుడు బంగారం ధరించకూడదు. బంగారాన్ని చూడకూడదు. పెద్దలకు తద్దినాలు పెట్టేటప్పుడు అస్సలు బంగారం వేసుకోకూడదు, చూడకూడదు. వెండిని ధరించాలి. వెండిని చూడాలి. అప్పుడు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు వాళ్లకు ఉండే పదార్థాల్లో దోసకాయ, ఆనపకాయ, ఇంగువ, ఉల్లిపాయ ఉండకూడదు. పితృకార్యం చేసేటప్పుడు ఉప్పును చూడకూడదు. సహజంగా విస్తరిలో ఉప్పు వేస్తాం, కానీ పెద్దల కార్యాలు చేసేటప్పుడు ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు, ఉప్పును చూడకూడదు. అలాగే పితృపక్షంలో మీ ఇంట్లో పెద్దల కార్యం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. పూజ గదిలో గంట మోగించకూడదు. అలాగే పితృకార్యం చేయడానికి, పెద్దలకు తద్దినం పెట్టడానికి మీరు వంట వండేటప్పుడు నీటిలో పసుపును కలిపి ఆ నీటినే వంటకు ఉపయోగించాలి. పితృకార్యం చేసే రోజు ఎవరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు, విభూది బొట్టు పెట్టుకోవాలి. అలాగే మహాలయ పక్షంలో కొత్త బట్టలు కొనుక్కోకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు. వేరే వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయకూడదు. అలాగే ఎవరైనా సరే పితృకార్యం చేసేటప్పుడు మేనల్లుడు దగ్గర ఉంటే పితృదేవతలు పరమానందం చెందుతారు. పితృకార్యాలు చేసేటప్పుడు అక్కడకు కోడి రాకూడదు, పంది రాకూడదు. పితృకార్యం చేసేటప్పుడు కోడి కానీ పంది కానీ ఆ దరిదాపుల్లో ఉండకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు. భర్త ఉండగానే భార్య సుమంగలిగా చనిపోయిన వారికి పితృపక్షంలో నవమి రోజు తద్దినం పెట్టాలి. మీ పెద్దల్లో ఎవరైనా సరే ఏకాదశి రోజు మరణిస్తే వాళ్లకు ఏకాదశి రోజు పిండ ప్రదానం చేయకూడదు. ద్వాదశి రోజు పిండ ప్రదానం చేయాలని శాస్త్రం చెప్తోంది. తద్దినం పెట్టే రోజు ఆ తద్దినం చేసే వ్యక్తిని కర్త అంటారు. తద్దినం భోజనం చేసే వారిని భోక్తలు అంటారు. ఈ భోక్తలు కానీ కర్త కానీ రాత్రికి ఆహారం తినకూడదు, ఫలహారం మాత్రమే తినాలి. మహాలయ పక్షం పూర్తయ్యే వరకు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ నియమాలు పాటిస్తూ తద్దినాలు పెడితే చాలా మంచిది. తద్దినాలు పెట్టలేని వారు ఎవరైనా బ్రాహ్మణునికి మీ చేతితో మీ మరణించిన పెద్దల పేర్లు చెప్పి స్వయం పాకదానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు, శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి
మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి.